హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి మన స్ట్రీట్ స్టైల్లో కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా వెజ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మరి సింపుల్గా కాదు, హైజీనిక్గా కూడా చేసుకోవచ్చు. అలాగే చాలా తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ అందరూ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అస్సలు ముద్ద అవ్వకుండా. మరి ఈ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ ఒక బౌల్లో వాటర్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి వెజ్జెస్ కూడా మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ క్యాబేజ్ అలాగే క్యారెట్ కూడా కట్ చేసి తీసుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఫైన్గా చాప్ చేసుకోండి. మీరు ఏ వెజిటేబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యాబేజ్ ఇంకా క్యారెట్ అనేది వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా ఫైన్గా చాప్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే కొంచెం వాటర్ బాయిల్ అయ్యింది కదండి. ఇప్పుడు మనం ఆటా నూడిల్స్ అనేవి ఒక 2 పీసెస్ నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. సో ముందే వాటర్లో వేసుకుంటే చాలా ముద్దగా అయిపోతుందండి. ఈ టిప్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం వాటర్ బాయిల్ అయినప్పుడే ఈ నూడిల్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇది ముద్ద అవ్వకుండా ఉండడం కోసం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ అలాగే ఒక 1 స్పూన్ వరకు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వెజ్జెస్ అన్ని మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా. మీరు ఈ ప్లేస్లో కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎగ్ కూడా వేసుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ అయింది కదా. సో మనకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ నూడిల్స్ వచ్చేసి. మరి ఇది ఎలా ఉడికింది అనేది మీరు తెలుసుకోవాలంటే బిఫోర్ చూస్తున్నట్టయితే మీకు పైన అంతా ఒక వైట్ నురగలా వచ్చింది కదా, అలా ఉంటే ఇంకా బాయిల్ అవుతున్నట్టండి. మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే పైన నురగ అనేది లేదు కదా. సో నూడిల్స్ అనేది మనకు కుక్ అయిపోతే నురగ అనేది రాదండి. అలాగే మనం ఒకటి మనం స్మాష్ చేసి చూసుకుంటే నూడిల్స్ అనేది మనకు చేతితో చాలా ఈజీగా కట్ అయిపోతుంది. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న వెంటనే మనం ఇంట్లో ఉండే మంచినీళ్ళతో ఒక్కసారి ఈ విధంగా వాష్ చేసుకుంటే చాలా పొడిగా నూడిల్స్ అనేది వస్తుంది. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నెక్స్ట్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక వెడల్పాటి కడాయి అనేది తీసుకొని ఆయిల్ అనేది ఈ విధంగా స్ప్రెడ్ చేసి వేసుకోవాలండి. సో ముందే ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవద్దు, వెజిటేబుల్స్కి అంతా పట్టేస్తుంది. చూసుకొని వేసుకోండి. మరి ఆయిల్ వన్స్ మనకి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మీరు ముందే ఇందులో సాల్ట్ అనేది వేసుకోవద్దండి. ఎందుకంటే వెజిటేబుల్స్ అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి కదా సాల్ట్ వేస్తే. సో సాల్ట్ అప్పుడే వేసుకోవద్దు. అలాగే వెజిటేబుల్స్ కూడా మనకి మెత్తగా కుక్ అవ్వకూడదండి, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది కదా నూడిల్స్కి. సో ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులో మీకు ఇష్టమైన సాసెస్ అనేవి యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు సోయా సాస్ అలాగే ఒక 1 స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్ ఇందులో నేను కారం అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులోకి నేను యూజ్ చేసేది నూడిల్స్ మసాలా అండి. ఈ నూడిల్స్ మసాలా వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బయట మనకి మార్కెట్లో ఫాస్ట్ ఫుడ్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఎగ్జాక్ట్లీ వస్తుంది. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను కొంచెం సాల్ట్ వెజీస్కి సరిపడే సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేస్తున్నానండి. మరి నూడిల్స్కి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో నూడిల్స్ మసాలా నేను ఇందాక చూపించాను కదండి, అది కూడా మరి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కారం అనేది తగ్గించి నూడిల్స్ మసాలా ఎక్కువ వేసుకుంటే మనకి అరోమాటిక్గా స్పైసీగా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. సో బయట స్ట్రీట్ ఫుడ్స్లో దొరికే నూడిల్స్ కంటే కూడా చాలా హైజీనిక్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ నూడిల్స్ మసాలా అనేది నేను ఈ పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను. ఇది మనకి ఈజీగా ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటుందండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు, చికెన్ కూడా వేసుకోవచ్చు అండి. సో ప్రాసెస్ అయితే సేమ్. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి ఇక్కడ నేనైతే మీకు ఏం నూడిల్స్ అనేది మసాలా యూజ్ చేసానో చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనకి ప్యాకెట్స్లో అవైలబుల్ ఉంటుంది. సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి. 20 రూపీస్ 25 రూపీస్ ఉంటుంది అంతే. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, పొడిగా నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది.
సో చాలామంది ముద్ద అయిపోతుంది ఆటా నూడిల్స్ అనుకుంటారు. సో ఈ ప్రాసెస్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.